హలో హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ బేబమ్మ వ్లాగ్స్. నా పేరు శ్రవంతి అండ్ ఇక్కడైతే మేము ట్రావెల్ చేస్తున్నాము, తిరుపతి వెళ్తున్నాము. సో ఇంకా మార్నింగే అంటే ముందు రోజంతా నైట్ ప్యాక్ చేసేసుకున్నాను లగేజ్ అండ్ ఇంకా మార్నింగ్ స్టార్ట్ అయ్యాము. 9 ఆ టైంకి స్టార్ట్ అయ్యామన్నమాట, ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి. సో ఇంకా తిరుపతి వెళ్ళి అట్నుంచి అటే ఇంకా బెంగళూరు అనమాట. అంటే మేము ఈ 3 ఇయర్స్ మేము కందుకూరులో ఉన్నాము ఈ లాక్డౌన్ టైంలో. లాక్డౌన్ పెట్టినప్పుడు ఇంక మేము కందుకూరుకి వచ్చేసి ఇంక అక్కడే ఉన్నామన్నమాట. ఇంకా ఇప్పుడైతే మేము ఇంకా బెంగళూరు అయితే షిఫ్ట్ అయిపోతున్నాము. సో ఇక్కడైతే నేను ఇంకా మధ్యలో అయితే ఏం షూట్ చేయలేదు, జస్ట్ స్టార్టింగ్ అయితే కొంచెం వీడియో తీశాను. అండ్ ఇక్కడైతే ఇంకా తిరుపతి వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో అయితే షూట్ చేశాను అనమాట. ఇంకా ట్రావెల్లో ఇంకా నాకు వీడియో తీయాలని అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. ఇంకేం తీస్తాం, ట్రావెల్ రోడ్లు, చెట్లు, చేమలు తప్ప అని నేను ఇంకా అదేం షూట్ చేయలేదు. ఇంకా తిరుపతి వచ్చిన తర్వాత అయితే వీడియో స్టార్ట్ చేశాను. సో ఇక్కడైతే ఇది చెకింగ్ ఉంటుంది కదా, సో ఇంకా అక్కడికి వచ్చేసామన్నమాట. ఆ రోజు వెదర్ అయితే కూల్గా ఉంది, వర్షం కూడా పడిందనమాట లైట్గా. సో పెద్ద వర్షం కాదు. సో అదేంటో మాకు అర్థం కాదు, కానీ ఎప్పుడు ట్రావెల్ పెట్టుకున్నా మాకైతే ఖచ్చితంగా వర్షం అయితే బోణి చేస్తుంది. వర్షం అయితే ఖచ్చితంగా పడాల్సిందే. అది ఏ అకేషన్ అయినా సరే, చిన్నదైనా పెద్దదైనా, ఈవెన్ ట్రావెల్ అయినా సరే మాకు సంబంధించింది ఏదైనా వర్షం అయితే ఫస్ట్ బోణి చేస్తుంది. అది శుభ సూచకమో తెలీదు, కానీ మేమైతే కొంచెం పాజిటివ్ ఫీలింగ్తోనే మేము అనుకుంటాము. సో ఇక్కడైతే ఇంకా మేము వెయిట్ చేస్తున్నాము. ఆ రోజు ఫుల్ ఉన్నారనమాట జనాలు. ఈ వీడియో వచ్చేసి మేలోది, మే 18th మేము స్టార్ట్ అయ్యాము బెంగళూరుకి, తిరుపతికి. సో తిరుపతి మే 18th స్టార్ట్ అయ్యాము. ఒకరోజు అక్కడ ఉండి మళ్ళీ పక్క రోజు మే 19th ఇంక బెంగళూరు వెళ్ళిపోయాము. సో జనాలు అయితే ఎంత ఫుల్ ఉన్నారు అంటే అంత ఫుల్ ఉన్నారు. సమ్మర్ కదా, మంచి సీజన్ టైము. సో యాక్చువల్లీ మేము ఆ టైంకి వెళ్ళాల్సింది కాదు. మేము ఎప్పుడు మేము ఒక 10 days ముందు బుక్ చేసుకున్నాం అనమాట. ఏప్రిల్ 20, 10 days కాదు, ఏప్రిల్ 20 బుక్ చేసుకున్నాము టికెట్ దర్శనంకి. సో అప్పుడు కుదరలేదన్నమాట. ఏప్రిల్ 28 బుక్ చేసుకున్నాము, కానీ అప్పుడు అసలు కుదరలేదు. నాకు హెల్త్ బాగలేదు, మమ్స్ వచ్చేసింది అనమాట, చెంపలమ్మ వచ్చింది. ఇంకా అందుకని అది క్యాన్సిల్ అయిపోయింది. సో ఇంకా పూర్వీకి మొక్కుబడి ఉంది, 3వ సంవత్సరం మొక్కుబడి. 11th month అయిపోయింది. సో మా హస్బెండ్ వాళ్ళ ఇంటి దేవుడు వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి. సో ఇంకా అక్కడ 11th month పుట్టెంటికలు కంప్లీట్ అయిపోయింది. ఇంకా 3rd month తిరుపతి మొక్కు. సో నేను వెంకటేశ్వర స్వామిని బాగా నమ్ముతాను. సో 3rd year తిరుపతి మొక్కు అని చెప్పి మేము పూర్వీకి 3rd వచ్చిన తర్వాత టైం చూసుకొని వెళ్దాం అనుకున్నాం. అప్పుడు టికెట్ బుక్ చేసుకున్నాం, కానీ అసలు ఇంకా హెల్త్ బాగాలేక అసలు కుదరలేదు. సో ఇంకా ఇప్పుడు టికెట్ ఏం బుక్ చేసుకోలేదు, ఇంకా అలానే వెళ్ళిపోతున్నాం అనమాట. ఈవెన్ అంటే దర్శనంకి అయితే పోవట్లేదు, టికెట్ బుక్ చేసుకోకుండా పిల్లల్ని పట్టుకొని ఎక్కడ దర్శనంకి వెళ్తాము. అప్పటికి 30 hours చెప్పారనమాట దర్శనం, ఫ్రీ దర్శనం 30 hours ఉందని చెప్పారు. సో అది ఇంకా అస్సలు డేర్ చేయలేము, టికెట్ లేకుండా పిల్లల్ని పట్టుకొని పోవాలి అంటే. ఈ వెళ్ళొద్దంట, వదిలిపెట్టు. తల చూడ ఎలా కూర్చొని తల కొట్టుకుంటుందో. ఎవరు వెళ్ళి ఇటు చూస్తున్నా. వద్దు పైన పడితే గుండె వద్దు, పైన పడితే వెయ్యి. పైన పడితే వెయ్యి, జంప్ చేస్తాయి అవి. అండ్ చూసారు కదా, ఇక్కడ కొండ మీదకి వెళ్ళే దారిలో కోతులు, జింకలు అవి కనిపిస్తూ ఉంటాయి. వాటికి ఫీడ్ చేయకూడదంట, అక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేస్తున్నారు. అండ్ ఇక్కడైతే మేము కొండ మీదకి వచ్చేసాము. ఫుల్ రష్ ఉన్నారనమాట. ఇంకా పీక్ స్టేజ్, మే మంత్ అంటే ఇంకా పీక్ స్టేజ్ కదా ఇంకా జనాలకి. సో ఎక్కడెక్కడ లేనంతా అక్కడ ఎండాకాలంలో అయితే తిరుపతిలో ఉంటారు. మాకైతే అసలు రూమ్స్ దొరకలేదు. రూమ్స్ ఏంటి అసలు, ముందు పార్కింగే దొరకలేదు. ఆ పార్కింగ్ కోసమే ఎత్తుక్కుంటూ ఇంకా అక్కడక్కడే తిరుగుతూ ఉన్నాం అనమాట. ముందు కార్ పార్కింగ్ దొరికితే అక్కడ కార్ పెట్టేసి రూమ్స్ అయినా వెతకచ్చు అని చెప్పి. సో కార్ పార్కింగే దొరకలేదు. ఇంకెక్కడో ఒక మూల దొరికింది కార్ పార్కింగ్. సో అక్కడ కూడా ఇంకెక్కడైనా పెడితే నో పార్కింగ్ అని ప్లేస్లో పెడితే ఇంకా పోలీసులు రెడీగా కాచుకొని ఉంటున్నారు, తీసేయండి అని చెప్పి. ఇంకా ఇక్కడ కార్ పార్కింగ్ దొరికింది. ఇంకా అక్కడ కార్ పార్క్ చేసి రూమ్స్ కోసం అంతా సెర్చ్ చేశారనమాట రవి, నాన్న. ఇంకెక్కడ దొరకలేదు. ఇంకా అంతా జనాలు రెస్ట్ టైం కదా, సో అసలు రూమ్స్ బుకింగే ఆపేసాము, అసలు లేదు అని చెప్పేశారు, అయిపోయినాయి అని చెప్పారు. చాలా దిక్కుల వెళ్ళి కనుక్కున్నారనమాట, ఇంకెక్కడా దొరకలేదు. మేము అనుకుంది ఏంటి అంటే ఏదో ఒక రూమ్ దొరుకుతుందిలే, నార్మల్దైనా ఎట్టొకటి అడ్జస్ట్ అవ్వచ్చు, రూమ్స్ లేకుండా ఎందుకు ఉంటాయిలే అనుకున్నాము. రూమ్స్ అయితే అస్సలు లేవు. తిరుపతి రావాలంటే పక్కా ప్లానింగ్తో రావాలి, అందులో పిల్లలు ఉన్నప్పుడు. ఇంకా రూమ్స్ అవి దొరకలేదు అంటే చాలా కష్టం అనమాట. మాకు
మాకైతే రూమ్ దొరకలేదు. సో ఇంకా మేము అలానే అడ్జస్ట్ అయ్యాము. అండ్ ఇక్కడైతే ఒక ఆర్చ్ లాగా పెట్టున్నారు, సప్తగిరి రెస్ట్ హౌసెస్ అంట. సో ఇంకా అటు వెళ్తే రూమ్స్ ఉంటాయేమో, అంటే మనం బుక్ చేసుకున్నప్పుడు ఉంటాయి కదా ఈ నందకం అలాంటివి. సో ఇంకా అలానే అనమాట ఇది కూడా. తిరుపతి ప్రతి నెల కొత్తగానే కనిపిస్తుంది. ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదు, చీటికి మాటికి మారుస్తూ ఉంటారు. ఈ నెల వెళ్ళాము అంటే వచ్చే నెలకి ఇంకా అక్కడ ఉండదు, మళ్ళీ కొత్తగా ఉంటుంది. ఇంకా అది చెప్పలేమన్నమాట, రోజు రోజుకి మారుతూ ఉంటుంది అక్కడైతే. అండ్ ఇక్కడైతే మా ఫేసులు చూడండి ఎలా మాడిపోయి ఉన్నాయో. ఇంకా పూర్వీ ఫేస్ అయితే ఇంకా చెప్పబడలేదు, ఫుల్ డల్ అయిపోయింది పాపం, ఫుల్ స్లీప్లో ఉంది. చిరాకు వల్ల కూడా కొంచెం ఏడుస్తూ ఉందన్నమాట. అండ్ ఇక్కడ కారు సైడ్ పార్క్ చేసి ఇంకా ఇక్కడ కూర్చున్నాము. రవి వాళ్ళు రూమ్స్ కోసం వెళ్ళారు. అండ్ ఇక్కడైతే పూర్వీ ఏడుస్తూ ఉందన్నమాట, వాళ్ళ నాన్న కోసం తీసుకెళ్ళలేదని చెప్పి. ఇది పూర్వీ సెకండ్ టైం తిరుపతి రావటం. ఎక్కడికి వెళ్దాం? అండ్ ఇప్పుడైతే ఇంకా పూర్వీని గుండు కొట్టడానికి తీసుకెళ్తున్నాం అనమాట. అండ్ చక్క నడుచుకుంటూ వెళ్తుందో, పాపం తెలీదు గుండు చేపిస్తున్నాము అని చెప్పి హ్యాపీగా సంతోషంగా వెళ్తుంది. సో ఇది వచ్చేసి పద్మావతి విలాసి, ఇక్కడ అన్ని విఐపి సూట్స్ ఉంటాయి. సో ఇక్కడ కూడా రూమ్ దొరకలేదు. 10,000 5,000 15,000 ఇచ్చిన వాళ్ళు వెయిట్ చేస్తున్నారనమాట. సో అది కూడా డౌట్ఫుల్, వస్తుందా రాదా రూమ్ అని చెప్పి. లాస్ట్ వీడియో జుట్టు మీద. అండ్ ఇక్కడైతే టికెట్ తీసుకొని లోపలికైతే వచ్చాము. పూర్వీకి ఇక్కడ జుట్టు తడుపుతున్నానమాట. ఇది మాత్రం హ్యాపీగా తడిపించుకుంటుంది, నీళ్ళు అంటే బాగా ఇష్టం, ఎప్పుడు తల తడుపుకుంటూనే ఉంటుంది. అందుకే ఇక్కడ మాత్రం యాడ్ అవ్వకుండా నీట్గా సైలెంట్గా ఉంది జుట్టు తడుపుతూ ఉంటే. అండ్ ఇక్కడైతే ఇంకా పూర్వీకి గుండు కొట్టడం అయితే స్టార్ట్ చేస్తున్నారు. పూర్వీ భయపడుతూ ఉందన్నమాట, ఏదో చేస్తున్నారు నన్ను నా జుట్టుని అని చెప్పి. ఇంకా అంతేం ఆడవలేదు, జస్ట్ లైట్గా కుసిలిచ్చింది అంతే, ఇంకేం ఆడవలేదు. ఈవెన్ ఫస్ట్ గుండప్పుడు కూడా అస్సలు ఆడవలేదు, గుండు చేస్తూ ఉంటే నవ్వుకుంటూ ఉంది. ఎంత బాగా నవ్వింది అంటే ఆమెను చూసి అందరూ నవ్వుకుంటున్నారు, అసలు ఏమి ఆడవలేదు, మంచిగా గుండు చేయించుకుంటుంది అని చెప్పి. ఇంకా మా పెద్ద పాప అయితే ఇంకా ఒక ఊరు వినిపించేసింది అనమాట, అంతలా నేర్చింది. సో ఇక్కడైతే గుండు అయితే చేసేస్తున్నారు. అండ్ ఇక్కడ గుండు కొట్టడం అయితే అయిపోయింది. ఇంకా పూర్వీ అయితే ఏడుపు మొహం పెట్టేసింది అమాయకంగా, పాపం చాలా క్యూట్గా అనిపించింది. ఇన్ని రోజులు జుట్టు మీద చూసి ఇప్పుడు గుండు మీద వేసాక క్యూట్గా అనిపించింది. పూర్వీ చూడు, రే పూర్వీ చూడు, క్యూట్గా ఉన్నావు పూర్వీ. ఇద్దరు జరగండి ఒకటి, క్యూట్ తల్లి. అండ్ ఇక్కడైతే పూర్వీ అండ్ నాన్న గుండు చేయించుకున్నారు. ఇక్కడ పూర్వీ అయితే రవి మీద అలిగిందనమాట గుండు చేయించినందుకు. కూర్చోబెట్టుకుంది నేను, అండ్ చేయించింది నేనైతే, అలుగుడు మాత్రం వాళ్ళ నాన్న మీద. సో బాగా పెట్టు చూపించింది అనమాట. ఎప్పటికో వెళ్ళింది బుజ్జగిస్తే బతిమాలితే. అండ్ ఇక్కడ హోటల్కి అయితే వచ్చాము తిందామని చెప్పి. అప్పటికి టైం 8 అయింది. ఇక్కడ సారంగి ఉంది పక్కన, ఇక్కడ ఏదో చిన్న హోటల్ కూడా ఉంది. సో సారంగిలో ఫుడ్ ఇంత ముందు వెళ్ళాము, అప్పుడు అంతేం బాగాలేదు, సో అందుకే ఆగున్నామన్నమాట. గుండె చూడు అసలు చూడట్లేదు. పూర్వీ చూడు, ఇక్కడైతే రవి కోసం వెయిట్ చేస్తున్నాము. కార్ పార్క్ చేయడానికి వెళ్ళాడు. అసలు ఫోటో తీస్తుంటే నో అంటుంది. బెలూన్స్ చూపి, నీ బెలూన్ చూపి, నీ బెలూన్ చూపించు, నీ బెలూన్ చూపించు.
అండ్ ఇంకా పూర్వికి స్నానం చేపిచ్చేసాము. అక్కడ హాట్ వాటర్ మనీ ఇస్తే వాటర్ ఇస్తున్నారనమాట. సో, హాట్ వాటర్‌తో స్నానం అయితే చేయించాము. అండ్ ఇక్కడైతే మేము ఫ్రీ భోజనం చేయటానికి వెళ్తున్నాము. ఎప్పుడో ఇయర్లీ వన్స్ కదా వచ్చేది తిందామని చెప్పి నేను కూడా కొంచెం వీడియో షూట్ చేసుకున్నట్టు ఉంటదని చెప్పి ఇక్కడైతే వెళ్తున్నామనమాట. దానికి కూడా పెద్ద క్యూ ఉంది. చూసి భయమేసిందనమాట. అంత జనాలు దర్శనం దగ్గర క్యూలో ఎంతమంది ఉంటారో అట్టున్నారనమాట జనాలు. చూసి భయమేసి ఇంకా వెనక్కి వచ్చేసాము. ఇంకా క్యూ దగ్గరికి కూడా పోలేదు. చూడండి ఒకసారి ఎలా ఉన్నారో జనాలు. సో, భయమేసి ఇంక మళ్ళీ వెనక్కి వచ్చేసి మళ్ళీ అదే ప్లేస్కి వచ్చి డిన్నర్ చేసామన్నమాట. ఇక్కడ ఏంది అంటే మేము లోపలికి వచ్చాము. మేము లోపలికి వచ్చిన తర్వాత గేట్ వేసారు. ఆ గేట్ వేసేటప్పటికి ఒక 10 నిమిషాలకి జనాలు చూడండి ఎలా అయ్యారో. సో, ఇంక మేము రిటర్న్ వెళ్ళిపోతాము. గేట్ తీయండి అంటే కొంచెం మా వరకు గేట్ తీసి వదిలిపెట్టారు. ఆ క్యూలో గంటల తరబడి వెయిట్ చేస్తే ఇప్పుడు చిన్నగా వదులుతున్నారనమాట భోజనం చేయటానికి జనాలనైతే. అండ్ ఇక్కడ మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ ఇక్కడే టిఫిన్ తింటున్నాం అనమాట. ఇక్కడ కూడా చూసారు కదా, ఈవెన్ కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు, ఫుల్ జనాలు ఉన్నారు. దీని పక్కనే సారంగి ఉంది, అది కూడా బాగుంటుంది. మేము ఇంతకు ముందు వెళ్ళినప్పుడైతే టేస్ట్ అంతేం బాగాలేదు, ఇంకా బాగోదు కదా అన్నట్టు మేము దానికి వెళ్ళలేదు. సో, ఇది తిన్న తర్వాత అనిపించింది, సో ఇంకా అక్కడికి వెళ్ళుంటే బాగుండేది అని చెప్పి. అండ్ ఇక్కడైతే మేము తినటం కంప్లీట్ అయిపోయింది. ఇంకా తిన్న తర్వాత మళ్ళీ ఒక రౌండ్ వేసాము, రూమ్స్ ఏమైనా అవైలబుల్గా ఉంటాయేమో అని చెప్పి, కానీ ఎక్కడ దొరకలేదు. సో, ఇది కనిపించింది, ఇది VIP సూట్స్ అంట. రికమెండేషన్ లెటర్ ఉంటేనే ఎలా ఉంటుందంట, లేకపోతే లేదంట. సో, ఆ రోజు అయితే రూమ్స్ అయితే దొరకలేదు. అండ్ ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నా. నెక్స్ట్ వీడియో అయితే దీనికి కంటిన్యూషన్ వ్లాగ్ వస్తుంది. ప్లీజ్ స్టే ట్యూన్, డూ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.